అందరికి వినిపిస్తుందండి? వినిపిస్తుంది మేడం. కదా అందరికి వినిపిస్తుంది కదండి ఇప్పుడు? ఓకే. స్వర్ణలత మ్యామ్, ఈరోజు మనకి 7వ రోజుకు చేరుకున్నాము. 40 రోజులు 40 మాస్టర్స్ అనే కార్యక్రమంలో మనకి విజయవాడ నుంచి స్వర్ణలత మేడం వచ్చారు. అందరికి లేడీస్ కి సహజంగా రెండింటి పేర్లు ఉంటాయి. మేడం కి డిఎన్ఏ క్లాసులు చేస్తారు కాబట్టి ఇంటి పేరే డిఎన్ఏ స్వర్ణలతగా మారిపోయింది. స్వర్ణలత మేడం ఎన్నో క్లాసులు చేశారు, వర్క్ షాపులు చేస్తుంటారు. సేట్ వర్క్ షాపులు, డిఎన్ఏ వర్క్ షాపులు, అద్భుత సృష్టి అనే బుక్ ని కూడా రాశారు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఈరోజు మేడం యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని మనం పంచుకుందాం. వచ్చారు కొంచెం ఏదో లేదా మేడం, ఈ లోపు మీరు 2 మాటలు మాట్లాడండి. ఒక్కసారి మేడంని ఓకే మాస్టర్. స్వర్ణలత మేడం చాలా సీనియర్ మాస్టర్. ఎన్నో సేవలు అందిస్తున్నారు మనకి, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో, మరి ఫిజికల్ గా కూడా ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు విజయవాడలో మేడం. అంతేకాకుండా మహాద్రష్ట గ్లోబల్ ఛానల్ ద్వారా మేడం ఎన్నో వర్క్ షాప్స్ ని కూడా కండక్ట్ చేశారు. అంతేకాకుండా మేడం ఆనంద యోగం, ఈ మధ్యన ఆనంద యోగం అని కూడా స్టార్ట్ చేశారు. ఎన్నో లెవెల్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఎంతో మందికి జ్ఞానాన్ని అందించడమే కాకుండా మరి మేడం ఎన్నో రకాల మన పిఎస్ఎస్ఎన్ మూమెంట్ లో ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా మేడం ఒక అద్భుత సృష్టి అనే ఒక మంచి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అందులో మన గురించి, మన బాడీలో ఏమేం పార్ట్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, డిఎన్ఏ అంటే ఏంటి, ఎన్ని రకాల పోగులు ఉంటాయి మనలో, ఒక్కొక్క పోగుని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని చాలా చక్కగా మరి బుక్ రాయడం జరిగింది. మరి ఇలా ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మేడం మన జూమ్ సెషన్ కి విచ్చేసి మనకి జ్ఞానాన్ని పంచుతారు మాస్టర్స్. అందరూ కూడా మనందరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా మరి ఈ జ్ఞానాన్ని పంచుదాం మాస్టర్స్. అందరం మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ కి ఫార్వర్డ్ చేద్దాం. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి పిఎంసి డిజిటల్ ద్వారా మనం ఎంతో కొత్త వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని అందించాలి. మనం అందరం కూడా మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మరి కొన్ని నిమిషాలు మేడం మన సెషన్ మనకి జ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్. చక్కగా విని మన సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా మేడం అడిగి తెలుసుకున్నాం మాస్టర్. మరి ధ్యానంలో మరి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి మరి ఇటువంటి సీనియర్ మాస్టర్స్ యొక్క జ్ఞానం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనం రెగ్యులర్ గా ధ్యానం చేస్తున్న మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలను కూడా మనం నివృత్తి చేసుకుందాం ఈ సెషన్స్ ద్వారా. నమస్తే అమ్మా. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, కంటిన్యూ. స్టార్ట్ చేయొచ్చా? కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. పిఎంసి డిజిటల్ వర్క్ షాప్స్ కూడా థ్యాంక్ యూ అందరికీను. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ మేడం కూడా వేల కృతజ్ఞతలు. ఈ ధ్యానాన్ని మన దాకా అందించి ప్రతి ఇంటి ధ్యానం విశ్వవ్యాప్తమైన జ్ఞానం అనే ఒక గొప్ప సమాచారాన్ని
అందరికీ పరిచయం చేసిన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు మనందరి తరపు నుంచి. పత్రిజీ ఈ ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేయకపోయినట్లయితే అందరం కూడా ఏదో ఒక సమస్యలతో, ఏదో ఒక బాధలతో అలాగే ఉండిపోయి ఉండేవారు. ఈరోజు అందరి ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాము అంటే అది పితామహ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ధ్యాన మహిమనే చెప్పవచ్చు. అంటే ఈ ధ్యానం ఎప్పటి నుండో ఉన్నా కూడా మనందరికీ పరిచయం అయినది కేవలం గురూజీ వల్లే. ఓకే ఫ్రెండ్స్, నేను 2010 జనవరి 10వ తారీఖున ధ్యానంలోకి రావడం జరిగింది. ఒక టైలర్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన డే 1 నుంచి కూడా మెడిటేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే నేను చేసిన ఈ సాధన ఎలా ఉండేది అంటే ప్రతిరోజు 4 hours, 3 to 4 hours ధ్యానం చేసేదాన్ని. ఎందుకంటే నాకు నేర్పించిన అతను ఆ విషయాన్నే చెప్పారు, మినిమం 3 hours మెడిటేషన్ అండి అని చెప్పేసి. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య మీద మనం కూర్చోవాలి అంటే, దాన్ని పరిష్కరించుకోవాలి అంటే ఎక్కువ సమయం ధ్యానం చేయాలని ఆ వ్యక్తి నాకు నేర్పించారు. తన పేరు టైలర్ వెంకటేశ్వరరావు గారు, మాది విజయవాడ. నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ కోసం అని అతని దగ్గరికి వెళ్తూ ఉంటే అతను ఈ ధ్యాన పరిచయాన్ని నాకు చేయడం జరిగింది. అంతకుముందు నేను ప్రాణిక్ హీలింగ్ లో అక్కడ కూడా మెడిటేషన్స్ చేశాం, కానీ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం నేను ఇతని దగ్గరే నేర్చుకోవడం జరిగింది అనమాట. ప్రాణిక్ హీలింగ్ లో ఎలా ఉండేదంటే జ్ఞానము, అంటే హీలింగ్ థెరపీస్ ఉండేవి, ఎలా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు అనేది మాత్రమే నేర్పిస్తూ ఉండేవారు. మెడిటేషన్ కొంత సమయం మాత్రమే ఉండేది, గైడెడ్ మెడిటేషన్ లాగా గురూజీతో. అయితే అప్పటి నుండో నాకు ఒక కోరిక ఉండేదన్నమాట, ఏంటి అంటే దివ్యనేత్ర అనుభవాలు కావాలి అని. ఆ దివ్యనేత్ర అనుభవాల కోసమే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన 7 రోజులకే ఎన్నో ఎక్స్పీరియన్స్లు నేను పొందడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్లన్నీ కూడా నాకు చాలా, నా జీవితంలో అప్లై చేయడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఇదే క్రమంలో నాకు ఈ ప్రయాణం ఇలా సాగుతున్న సమయంలోనే నాకు యూట్రస్ ప్రాబ్లం ఉండేది. 25 days వరకు ఓవర్ బ్లీడింగ్ అవుతూ బల్కీ యూట్రస్ ఉండేదన్నమాట. 25 రోజుల వరకు ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండేది. మళ్ళీ మంత్ స్టార్ట్ అయిపోయేది, ఒక 5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంత్ స్టార్ట్ అయిపోయేది. అలాగే 3 ఫిషర్స్ అంటే పైల్స్, నాకు 3 ఫిషర్స్ బయటికి వచ్చేసి ఇలా సీట్ లో కూడా కూర్చోలేకపోయే పరిస్థితి ఉండేదన్నమాట. అలాగే రైట్ హ్యాండ్ ఒకటి మూవ్ అయ్యేది కాదు, క్లోజ్ అండ్ షోల్డర్ ఉండేది. C1 ఆ ప్లేసెస్ లో కొంచెం ప్రాబ్లం అయ్యి నెక్ అట్లా రైట్ హ్యాండ్ మూవ్ అయ్యేది కాదు, అది చచ్చిపడిపోయినట్లుగా అయిపోయింది. అంటే స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయింది అనమాట. నేను బ్యూటీషియన్, పార్లర్ వర్క్ చేసి నాకు నెక్కు పూసలు అరిగిపోయాయి. ఇలాంటి ప్రాబ్లం ఉన్న తరుణంలోనే నేను ధ్యానంలోకి వచ్చాను. కాకపోతే వీటి కోసం అని అయితే రాలేదు, నేను వచ్చింది థర్డ్ ఐ కోసం, థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్లు పొందాలన్న దాంతో వచ్చాను. కానీ థర్డ్ ఐ కోసం ప్రయత్నిస్తూ ధ్యానము, మన వారందరూ చెప్తుంటారు, ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పేసి. ఈ జ్ఞానం కోసం నేను వచ్చిన ఈ జ్ఞాన ప్రయత్నంలోనే నాకు ఈ యూట్రస్ తగ్గిపోయింది. ఒక 6 months లో బల్కీ యూట్రస్ అంటే క్యాన్సర్ కింద పెట్టబడుతుంది అని చెప్పబడిన అది కూడా నాకు అది క్లియర్ అయిపోవడం. అలాగే పైల్స్ అంతా లోపలికి వెళ్ళిపోయాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడలేదు. ఈ హ్యాండ్ కూడా చక్కగా మూవ్ అవడం స్టార్ట్ అయ్యింది, అంటే పెయిన్ అలాంటిది ఏమి లేకుండానే మళ్ళీ తిరిగి స్పర్శను పొందగలగడం.
నా పార్లర్ వర్క్ నేను అలాగే యోగా ట్రైనర్‌ని కూడా. హ్యాండ్ చాలా ఇంపార్టెంట్. యోగా ట్రైనర్స్‌కి, బ్యూటీషియన్స్‌కి. అలాంటివి మళ్ళీ తిరిగి నా హ్యాండ్ నాకు సెట్ కావడం ఇదంతా కూడా ఒక 6 మంత్స్‌లోనే ధ్యానంలోకొచ్చిన 6 మంత్స్‌లోనే నాకు ఈ హెల్త్ అంతా కూడా సెట్ అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండానే అద్భుతంగా ఈ 14 సంవత్సరాలలో డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అనేదే నాకు రాలేదు. ఎప్పుడైతే నాకు 6 మంత్స్‌లో హెల్త్ సెట్ అయిపోయిందో, అప్పుడు నాకు పరిశోధన స్టార్ట్ అయింది. ఎందుకిలా జరిగింది? ఏం జరిగిందిక్కడ? ఎలా తగ్గుతుంది? ఈ ధ్యానంలో ఇంత సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తోంది? ఆహ్, ఇంట్లో వారందరూ కూడా ధ్యానంలోకి రావడం. వారు కూడా పిల్లలిద్దరికీ కూడా నేను ధ్యానంలోకొచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు. 6థ్ క్లాసు, 8థ్ క్లాస్ అలా చదువుతున్నారు. వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా హెల్త్ ఇష్యూస్ రెగ్యులర్‌గా జ్వరాలు రావటం అని ఇద్దరికీ నిమ్ముండేది. వాళ్ళు వాళ్ళు దాని నుండి బయటికి రావడం జరిగింది. మదర్, ఫాదర్ అందరూ ధ్యానంలోకొచ్చారు. ఇంట్లో ఉన్న వారందరూ ధ్యానంలోకి రావడం జరిగింది. దానికన్నా ముఖ్యం ఏంటంటే అందరూ శాకాహారులయ్యారు. బేసికల్లీ నేను చిన్నప్పటి నుండి శాకాహారిని. అంటే నా 10థ్ నుంచి నేను శాకాహారిని. నాకు అది మానాలంటే భయము కానీ, బాధ కానీ ఏమి తెలీదు. కానీ ఇంట్లో వారందరూ తీసుకుంటూ ఉండారు. వారెప్పుడైతే ఇలా ఆహ్, వద్దు అని చెప్పబడిందో, ఆ రోజు నుంచి వారంతా శాకాహారంలోకి రావడం జరిగింది. కొంచెం మా బాబు మాత్రం ఇబ్బంది పడ్డాడు కానీ వాడికి తనకి పిల్లలిద్దరికి కూడా మంచి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. తనకే ఆ జంతువులంతా కనపడటం, వాటి వేదన వినడం అదంతా చూసి వాడు మానేశాడు. ఆహ్, అప్పుడు నేను ఇదంతా ఎలా జరుగుతుంది? వీళ్ళు సెట్ జేసుకోగలిగారు. పెద్దవాళ్ళు తమ ఆరోగ్యాలను సెట్ చేసుకోగలిగారు. నా ఆరోగ్యము సెట్ అయిపోయింది. దీంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అంటే మానసిక ప్రశాంతత రావడం బిగినయింది. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అలజడి తగ్గిపోయి అంతకుముందు అంతా ఫైనాన్షియల్ ఇష్యూస్ అని, ఫ్యామిలీ ఇబ్బందులని ఇలాంటివి ఎన్నో స్ట్రగుల్‌తో ధ్యానంలోకొచ్చిన నాకు మొదట ప్రశాంతత రావడం. ఈ ప్రశాంతతతో నేనెక్కువ వర్క్ చేయగలిగటం నేను గమనించడం జరిగిందనమాట. అలాగే చాలా సేపు ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా కూడా ఇంకా హెవీ వర్క్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పార్లర్ నాకు కంటిన్యూగా బిజీ ఉండేది. అంతకు ముందంతా ఈవినింగ్ అయ్యేటప్పటికి అలసిపోతూ ఉండేదాన్ని నేను. కానీ ఆ అలసట రావడం లేదు. ఇంకా ఎంత వర్కొచ్చినా ఎవరన్నా ఎక్కువ మంది వస్తారు అంటే నాకు టెన్షన్ వచ్చేదనమాట ఫస్ట్‌లో. అమ్మో! ఇప్పుడు వీళ్ళందరికీ చేయాలా? కానీ మనీ అయితే కావాలి. ఆ మనీ కోసమని రిస్క్ పడుతూ కూడా పార్లర్ వరకు ఇబ్బంది పడుతూ చేశాను. ఆ ఇబ్బంది హెల్త్ మీద చూపించడం జరిగింది. స్ట్రెస్ బాగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చినాక ధ్యానం చేస్తూ ఉంటే నేను ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోవడం జరిగింది. హెవీ వర్క్ చేయగలుగుతున్నాను. దీంతో పాటు నేను ఏ సమస్య కోసము సాధనలో ఉన్నా వాటి నుండి నాకు పరిష్కారాలు రావడం. చాలా లైఫ్ ఈజీ అయిపోవడం బిగినయిందనమాట. అప్పుడే ఇక నాకు పరిశోధన స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందిక్కడ? ఏమొస్తోంది మనకి? ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? బేసికల్లీ నేను చదువుకుంది ఇంటర్మీడియేటే. కానీ సైంటిఫిక్ మైండ్‌తో నేను అక్కడి నుండి రీసెర్చ్ స్టార్ట్ చేశాను. రీసెర్చ్‌లో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, శరీరంలోకొస్తున్న ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, అది ప్రతి కణంలోనూ నిక్షిప్తమై ఉందని, ఆ కణానికి శక్తి అందినప్పుడు ఇది పుంజుకుంటుందని నాకు తెలిసింది. అంటే మన ఎన్నో వేల కణాలు మన శరీరంలో ఉన్నాయి. ఎన్నో వేల నాడులు శరీరంలో ఉన్నాయి. ఈ నాడులన్నిటిలోకి శక్తి ప్రసరణ సంపూర్ణంగా జరుగుతూ
ప్రతి కణానికి శక్తి సంపూర్ణంగా అందినప్పుడు అవి పరిపూర్ణమైన శక్తితో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిసింది. అయితే ఇది ఎలా ఇవ్వడం జరుగుతుంది, ఎలా వస్తుంది లోపలికి అని గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం, పరమయోగులందరూ చెప్పిన విషయం ఏంటి అంటే, వీటన్నిటికీ మనసే ప్రధానమని తెలియచెప్పడం జరిగింది. అంటే ఎలా మనసు ప్రధానం అవుతుంది అని అంటే, గమ్యం లేని ఆలోచనలు మనకి ఎప్పుడు నిరంతరము కూడా ఆలోచన ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలతో ఏమవుతుంది అంటే శక్తి నిలువలు, శరీరంలో ఉన్న శక్తి నిలువలు తగ్గిపోతుంటాయి. ఎలా అయితే మనము మన దగ్గర ఉన్న ధనాన్ని శక్తిగా భావిస్తే వాడుతున్న కొద్ది డబ్బులు ఎలా అయితే అయిపోతాయో, అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే డబ్బులు వాడడం కాదు సంపాదించడం నేర్చుకోండి అని. నీకు అవసరానికి ఉపయోగపడాలి అంటే నువ్వేం చేయాలి అంటే సంపాదించడం నేర్చుకోవాలి, నిల్వ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ఎంతైనా వినియోగించవచ్చు అని మన పెద్దవాళ్ళు నేర్పించారు మనకి. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి అంటే శక్తి ఎంత ఉంటే అంత వాడుకోవచ్చు, ఏ విధంగా అయినా సరే. అయితే ఇక్కడ మనకి వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే శక్తి నిల్వ లేదు మన దగ్గర, కానీ వాడకం ఎక్కువైపోయింది. ఆ వాడకం కూడా ఎక్కడ వేస్ట్ ఎక్కువ అవుతుంది అంటే ఆలోచనల ద్వారా. అది విపరీతమైన ఆలోచనలు కంటిన్యూటీగా ఉండడం, వాటిని పదే పదే స్మరణ చేయడం, చింతన చేయడం, దాని ద్వారా ఎన్నో రకాలమైన మానసిక సమస్యలని తెచ్చుకోవడం, ఆ మానసిక ఇబ్బందే శారీరక ఇబ్బందిగా మారడం, ఇలా జరుగుతుందని నాకు అర్థమైంది. అప్పుడు మనం ఎక్కడ వర్క్ చేయాలి అన్నప్పుడు మనసు దగ్గర వర్క్ చేయాలి. మరి మనసుని ఆపడం ఎలా? అదే కదా పెద్ద సమస్య. అంటే ఇప్పుడు అది ఆగితే ఆరోగ్యం వస్తుందని అర్థమైతాంది. అది ఆపడం ఎలాగు? ఆలోచన ఆపడం ఎలాగు అనేది ఎందరో యోగులు పరిశోధించి మనకి తెలియచెప్పిన విషయం, ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. మనసుని ఆపడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. 100 ఆలోచనలను ఒక ఆలోచనతో ఆపడం. శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నది కూడా ఆలోచనే. ఏం చేస్తాం అంటే ఇంతకు ముందు వందల లెక్కన ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు ఆ స్థానంలో మనం ఏం చేస్తున్నాము అంటే ఒక్క ఆలోచన, నేను శ్వాస మీద ధ్యాస పెడతాను. ఇది కూడా ఆలోచనే అన్నమాట. ఇది చేస్తున్నప్పుడు గమనిక చేయడం మిగిలినవుతుంది. ఏం గమనిస్తాము అంటే ఇంతకు ముందు అంతా బాహ్య విషయాలను గమనించేవాళ్ళం. ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనే గమనించే ఈ మనసు శ్వాసని గమనించడం మిగిలిచేస్తుంది. లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది, వెళ్ళిన శ్వాస లోపల ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అనే దాకా కూడా మనం ఆలోచించము. కేవలం ముక్కుపుటాల దగ్గర గమనిస్తూ లోపలికి వెళ్తుంది వస్తుంది, లోపలికి వెళ్తుంది వస్తుంది. ఇట్లా మనసు కూడా ఏం చేస్తుందంటే శ్వాసతో కలిసి లోపలికి వెళ్ళడం, శ్వాసతో కలిసి బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా మనం ఎంత సవ్యసాచి లాగా ఉన్నా కూడా ఒక పనే చేస్తాం. అలాగే మనసు కూడా ఏం చేస్తుందంటే ఒకే ఒక్క పని చేస్తుంది. అది చేస్తే ఆలోచన అన్నా చేస్తుంది, లేకపోతే గమనిక అన్నా చేస్తుంది. రెండుని ఏకకాలంలో చేయలేదు. కాబట్టి ఇక్కడ గమనిస్తున్న ఈ శ్వాస దాని రెండవ పనిని ఆపేయడం మిగిలిచేస్తుంది. ఏంటి ఆ రెండవ పని అంటే ఆలోచనల మీదకి మనసును వెళ్ళనివ్వకుండా చేయడం. ఈ సమయంలో ఇది గమనించాలి అన్న సమయంలోనే పుంకాలుగా ఆలోచనలు స్టార్ట్ అవటం మిగిలినైతాయి. ఇంతవరకు మనకి తెలిసిన విషయం ఏంటి అంటే ఆలోచనలు మనమే మన లోపల నుండి బయటకు వస్తున్నాయనో లేదా బయట నుండి లోపలికి తీసుకుంటామనో మనం అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి 2 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్,
ఒకటి కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ మనం మెలకువతో ఉన్నప్పుడు పనిచేస్తే దీని యొక్క రికార్డ్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు చేతనా మనసు ద్వారా రికార్డ్ చేసిందంతా కూడా అచేతనా మనసు ఏం చేస్తుందంటే నమోదు చేసుకుంటూ ఉంటుంది, నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. ఈ నిక్షిప్తం చేసిన ఆలోచనలు, భావాలు, భావరూపాలు, చిత్రాలు అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ లాగా ఉండిపోతాయి, సాఫ్ట్వేర్ లో ఉండిపోతాయి. ఇవి ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు అధికంగా రావడం బిగించేస్తుంటాయి మొదటి టైంలో. వీటిని గమనిస్తూ ఉన్నప్పుడు రమణ మహర్షి ఏం చెప్తారు అంటే, ఆలోచనకి మధ్యన ఒక సన్నని అంటే ఒక చిన్న లిటిల్ బిట్ పాయింట్ లెవెల్లో ఉన్నది గ్యాప్ అనేది ఉంటుంది. మీరు ఆలోచనలు ఎవరైతే ఆపలేకపోతున్నారో ఆ పాయింట్ ని కనుక గమనించడం బిగిన్ చేస్తే ఆ గ్యాప్ పెద్దదవడం బిగినవుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే మనం ఆలోచనల మీద దృష్టి పెట్టినప్పుడు మనం ఆలోచనల మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే నెమ్మదిగా గ్యాప్ పెరగడం బిగినవుతుంది. ఒకవైపు శ్వాసని గమనిస్తూ ఆలోచనలు కూడా మనం దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాప్ పెరుగుతూ పెరుగుతూ ప్రతి ఆలోచన ఇలా అతుక్కొని ఉన్నట్లున్న ఆలోచన నెమ్మదిగా గ్యాప్ రావడం బిగినవుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మనకు అర్థమవుతూ ఉంటుంది కొంచెం సమయానికి, అంతకుముందు నిమిషానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్న మనము ఇక్కడ నుంచి ఏమవుతుందంటే కొద్దిగా తగ్గడం. ఒక సమయం వచ్చేటప్పటికి మనం నిమిషానికి ఒక 10 ఆలోచనలు, 5 ఆలోచనలు, 3 ఆలోచనలు, 2, 1 ఒక్కసారికి ఒక్కటి కూడా చేయలేని పరిస్థితికి వచ్చాయి. ఎందుకోసం అంటే మనం గమనిస్తున్నాం. గమనిక చేస్తున్నవాడు, గమనించేవాడు ఒక్కటిగా మారిపోయే సమయం వచ్చేస్తుంది అనమాట. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే విశ్వశక్తి ప్రవాహం భ్రమరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఏ శరీరంలోకి ప్రవేశిస్తుందంటే ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని లోపల మరొక శరీరం ఉంది, అదే శక్తి శరీరం. అంటే శక్తిని నిల్వ చేసుకునే ఎనర్జీ బ్యాంక్ అన్నమాట అది. ఆ శరీరంలోకి శక్తి ప్రసరణ జరుగుతుంది. అది ఏమి చేస్తుందంటే ఆ శక్తిని తన యొక్క మరొక 7 క్షేత్రాల నుంచి ఆ శక్తిని మన గ్రంథులలోకి పంపించడం జరుగుతుంది. ఈ శరీరంలో 7 ప్రధాన గ్రంథులు ఉన్నాయి. పీనియల్, పిట్యూటరీ, అలాగే థైరాయిడ్, పారాథైరాయిడ్, ఆల్ట్రోమేజర్, హైపోథలామస్. ఇవి కాకుండా మెయిన్ గా ప్రధానంగా మనకు ఉపయోగపడేది ఏంటి అంటే పీనియల్, పిట్యూటరీ, థైరాయిడ్, థైమస్, ప్రాంకియాస్, గోనాడ్, అలాగా అడ్రినల్. ఈ గ్రంథులు ఏం చేస్తాయి అంటే మనకి శరీరానికి అవసరమైన రసాయనాలను అందిస్తాయి. ఏ రసాయనం మన శరీరంలో ఉత్పన్నమైతే మనం ఫీల్ గుడ్ లో ఉంటాము, హ్యాపీగా ఉంటాము. ఏ రసాయనము మనకి అందితే మనకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుందో, ఏ రసాయనం మనకి అందితే చక్కగా పనిచేయగలుగుతుందో, ఈ శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేయగలుగుతాయో, ఇవ ఒక్కొక్క గ్రంథి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అడ్రినల్ గ్లాండ్ అని ఒకటి ఉంది మనకి. ఆ గ్లాండ్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న ఎంజైమ్స్ అంటే రసాయనాలు ఉత్పన్నమవుతున్నప్పుడు అవి 2 రకాల ఫీలింగ్స్ ని ఇస్తాయి. ఒకటి ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటాం, అంటే అవసరమైతే పారిపో లేదా ప్రయత్నం చే. ఇప్పుడు మనకి ఒక వర్క్ కోసం మనం పని చేస్తున్నాం, మనకి సంపదే కావాలనుకున్నాం అనుకోండి, ఇది సరికాని ఎంజైమ్ అంటే ఫ్లైట్ మోడ్ ని ఇచ్చింది అనుకోండి, అంటే పారిపోయే గుణాన్ని ఇస్తే మనం అక్కడ ఏం సంపాదిస్తాం? ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలి అంటే అది మనకి
ప్రయత్నించకుండా, ప్రయత్నం అనే ఎనర్జీని ఇవ్వకుండా పారిపోవాలి, ఇక్కడ సమస్య నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనుకోండి. దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? అలాగే థైమస్ గ్లాండ్ ఉంది. అది ప్రేమని అందిస్తుంది, కరుణని అందిస్తుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తుంది, ద్వేషాన్ని ఇస్తుంది. ఇక్కడ సరికాని ఎనర్జీ లాగా మనకి దుఃఖం వస్తుంది అనుకోండి, దుఃఖము ద్వేషము వస్తుంది అనుకోండి, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు, నష్టం మాత్రం చాలా ఉంటుంది. ఎంత నష్టం ఉంటుంది అంటే దుఃఖం ద్వారా మనము మన నాడులన్నీ కుంచుకుపోవడమే కాకుండా మన యొక్క అణువులన్నీ కూడా తమ చైతన్యాన్ని కోల్పోవడం విఘ్నైతాయి, ముడుచుకుపోతాయి. అవన్నీ కూడా స్పందన అనేది ఉండదు. ఎక్కడైతే అణువులు అధికంగా చనిపోతాయో అక్కడ వ్యాధి ప్రారంభమవుతుంది. సపోజ్ నాకు మోకాలులో ఉన్న అణువులు డెడ్ అవుతున్నాయి అనుకోండి, చనిపోతున్నాయి అనుకోండి, దానికి శక్తి అందడం లేదు అనుకోండి, అక్కడ మోకాలు నొప్పి వచ్చేస్తుంది. అదేమంటే రెండు, పైన ఒక బోను కింద ఒక బోను ఉంటుంది, మధ్యలో కార్టిలేజ్ అనే ఒక ప్లేట్ ఉంటుంది, చుట్టూ సైనోవియల్ మెమరీస్ అనే ఒక గ్రీజ్ పదార్థం లాంటిది. మొదట ఆ పదార్థం ఎవాబరేట్ అయిపోతుంది, ఆ తర్వాత ప్లేట్ దగ్గర ఇవి రెండు ఎప్పుడైతే ఆ గ్రీజ్ లాంటిది అయిపోతుందో బోన్ దగ్గర ప్రెజర్ పెరిగి ఆ మధ్యలో ఉన్న ప్లేట్ కూడా ఇదవుతుంది. పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ కి మనం పెయిన్ కిల్లర్స్ వాడతాము, ఇవి తీసుకెళ్లి మరొక చోట పనిచేస్తాయి. మనకి తెలుసు అలోపతి అంతా కూడా మనం ఒకదానికో అంటే అది అద్భుతం అసలు. అంటే వ్యక్తిని ఒక రకంగా ఒక స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగం, దాని మీద ఎలాంటి ఇది లేదు. కానీ ఇది దీనికి ప్రతి దానికి కెమికలైజేషన్ ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మిగిలిన ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే మనం కాల్షియంకి సంబంధించినవి ఇందులో ఉంటాయి కాబట్టి మన పెయిన్ కిల్లర్స్ లో అలాగే మోకాలు నొప్పులకు కానీ జాయింట్ పెయిన్స్ కానీ కాల్షియం ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇది బాడీలో కాల్షియం ఎక్కువ అయిపోతే వెళ్ళి కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది. కిడ్నీ ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనింగ్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అది ఏం జరుగుతుంది అంటే బీపీ గ్లాండ్ ఒకటి ఉంటుంది మనకి. ఈ బీపీ మీద చూపించినప్పుడు ఒత్తిడి పెరిగినప్పుడు బీపీ ప్రెజర్స్ అంటే బ్లడ్ ప్రెజర్స్ పెరుగుతాయి. ఆ బ్లడ్ లో పంపింగ్ లో ప్రెషర్ పెరిగింది అంటే ఇది హార్ట్ మీదైనా ప్రభావం చూపిస్తుంది, బ్రెయిన్ మీదైనా ప్రభావం చూపిస్తుంది. అలాగే శరీరంలో ఏ ప్రాంతంలో అయినా కూడా ఈ ప్రెషర్ నది ఇవ్వచ్చు. అలాగే స్ట్రెస్ ని పెంచడానికి, ఉద్రేకాన్ని పెంచడానికి ఇది సహాయపడవచ్చు. చూడండి, ఒక్క చోట ఒక్క ఎమోషన్ ని మనం కంట్రోల్ చేయలేకపోతే ఆ ఎమోషన్ ఏమవుతుంది అంటే ఏదో ఒక విధంగా మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు. అలా ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతూ శరీరంలో ఉన్న అన్ని భాగాలు ఒక సమయం వచ్చేటప్పటికి డ్యామేజ్ అవడం జరుగుతుంది, ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంది. మనం రికవరీ చేయలేని పరిస్థితిలోకి ఈ శరీరం ఈ నిర్మాణం అంతా కూడా చేరుకుంది. ఎంత మెడిసిన్ యూజ్ చేస్తున్నా, ఎంత ఇది చేస్తున్నా, ఎన్ని పౌష్టిక ఆహారాలు తీసుకుంటున్నా వీటిని రికవరీ చేయడం అనేది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకోసం అంటే పోషణ మాత్రమే జరుగుతుంది తప్ప క్యూర్ అనేది ఉండదు. మనకు కావాల్సింది ఏంటంటే క్యూర్ కావాలి. మనం హ్యాపీగా జీవించాలంటే క్యూర్ కావాలి. ఆ క్యూర్ ఎక్కడ లభిస్తుంది మనకి అంటే కేవలం మన లోపలికి శక్తి ప్రసరణ జరిగినప్పుడే. ఆ శక్తి ప్రసరణతో పాటు జ్ఞాన ప్రసరణ కూడా మనకి జరగాలి. ఈ శక్తి జ్ఞానము రెండు కూడా ఏ మార్కెట్ లోనూ దొరకవు, ఎంత డబ్బులు పెట్టి కొందామన్నా కూడా. కేవలం మనకు మనమే తయారు చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనమే పొందాలి, ఆ శక్తిని కూడా మనమే పొందాలి. అది ఎక్కడ మనకి వస్తుంది అంటే మన మనసుని ఆపి మనం ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇది లభిస్తుంది. ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఇక్కడ క్రానిక్ డిసీజెస్ అంటాం, దీర్ఘకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలు. ఇవి కర్మతో అనుసంధానం అయి ఉంటాయి. కర్మ అంటే పని.
పని చేసినప్పుడు, మనం ఒక పని చేసినప్పుడు దాని ఫలితం రూపంలో మనకి అందుతుంటాయి. వీటిని మనం కర్మ ఫలితాలు అంటాం. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి మనం ఇచ్చిన అనుభవమే ఈ రోజు మనం అనుభవ రూపంలో తీసుకుంటాం. దానికి పెద్దవాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఏ విత్తనం నాటుతావో ఆ ఫలితాన్నే పొందుతావు. ఈ రోజు నేను ఆనందంగా, ఐశ్వర్యంతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అంటే నేను ఇలాంటివి అందరికి ఇవ్వడం వల్ల. అలా కాకుండా నేను దుఃఖాన్ని, బాధలని, కష్టాలని మోస్తున్నాను అంటే అది అలాంటి అనుభవాలను ఎప్పుడోకప్పుడు ఎవరికో ఒకరికి ఇవ్వడం వల్ల. మన ప్రకృతిలో నియమం ఏంటంటే ఏది ఇస్తే అది తిరిగి పొందుతావు. ఆ పొందడం కూడా ఒక్క భాగంగా కాదు, ఎన్నో భాగాలుగా. ఇప్పుడు మనం ఒక విత్తనం మామిడి చెట్టు నాటాము. దాని నుండి ఎన్ని సంవత్సరాల వరకు ఎన్ని ఫలితాలను తింటున్నామో చూడండి. అదే విధంగా మనం ఒక్క చిన్న పని చేసినా ఈ ప్రకృతి ఏం చేస్తుంది అంటే, ప్రకృతిలో ఒక విత్తనం నాటాము, ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చాం, దుఃఖం అనే విత్తనం నాటాము. ఈ దుఃఖం అనే మొక్క ఉన్నంత కాలము, ఆ వృక్షము పెరుగుతున్నంత కాలము పుంకాలు పుంకాలుగా ఆ ఫలితాలను ఇస్తూనే ఉంటుంది. ఆ మామిడి చెట్టు ఉన్నంత కాలం ఎలా అయితే మామిడి పండ్లని మనకు అందిస్తూ ఉంటుందో, అదే విధంగా మనం దుఃఖం ఇచ్చినా, బాధ ఇచ్చినా, కష్టాన్ని ఇచ్చినా, నష్టాన్ని ఇచ్చినా ఆ వృక్షం ఉన్నంత వరకు అది ఫలితాలను అందజేస్తూనే ఉంటుంది. వీటి ద్వారా వచ్చిన సమస్యలు అంటే ఇవి కూడా ఏం చేస్తాయి అంటే, దుఃఖం రావడానికి కారణం ఎక్కడ ఉంది అంటే దాని వెనుక ఏదో ఒక చోట, ఎక్కడో చోట మనం ఇతరులకు ఇవ్వడం. ఈ రోజు మనకి భర్త నుంచో, లేదా భార్య నుంచో, అత్తమామల నుంచో, పిల్లల నుంచో, లేదా ఇంకా వేరే వారి నుంచో దుఃఖం వస్తుందంటే వీరందరికీ నేను దుఃఖాన్ని ఇచ్చొచ్చి ఉన్నాను కాబట్టి ఈరోజు నేను పొందుతున్నాను. వీటన్నిటి ద్వారా నా శరీరం పైన పడిన ఒత్తిడి ఏమైతుందంటే నాకు అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది. ఈ అనారోగ్యము మొదట మనం దాని నుండి బయటికి రావాలంటే ఫస్ట్ శరీరానికి శక్తిని అందించాలి. శక్తితో పాటు జ్ఞానం కూడా రావాలి. ఏమిటి ఆ జ్ఞానము అంటే, నేను ఈరోజు పొందిన ఈ బాధ, కష్టము అన్నీ కూడా, నాకు వచ్చిన ఈ ఫలితం అంతా కూడా నేను ఇతరులకు ఇవ్వడం వల్లనే. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఇతరులకు మంచి చేస్తాను, అందరికీ ప్రేమను పంచుతాను అనే ఒక జ్ఞానం రావాలి. అదే విధంగా నేను ఏదైనా పొందగలను, నేను దైవ స్వరూపాన్ని అనే జ్ఞానం కూడా రావాలి. ఎలా అవుతాము దైవ స్వరూపం అన్నప్పుడు, ఇప్పుడు చూడండి, మనము కాశీ వెళ్ళినప్పుడు గంగా వాటర్ చిన్న చిన్న బాటిల్స్ లోనో లేదంటే రాగి చెంబుల్లోనో మనకు అందిస్తూ ఉంటారు. తీసుకొస్తాము, ఎంతో పవిత్రమైన జలం అని చెప్పేసి మనం ఇల్లంతా స్ప్రింకిల్ చేసుకోవడము, ఆహార పదార్థాల మీద చేయడమో చేస్తాం. అక్కడ ఎంతో పొల్యూషన్ చేసి ఉన్నా కూడా గంగా వాటర్ లో, గంగా ఆరిజిన్ లో ఎంత పవిత్రత అయితే ఉంటుందో, ఎప్పటికీ ఆ పవిత్రత చెడిపోకుండా అలాగే ఆ గంగా వాటర్ లో ఉంటుంది. అంటే ప్రతి డ్రాప్ లోనూ కూడా గంగా ఆరిజిన్ ఉంటుంది. అంటే దాని మూలం ఉంటుంది, దాని పవిత్రత, దాని శక్తి అంతా కూడా ప్రతి నీటి బొట్టులోనూ ఎలా అయితే ఉంటుందో, దైవం నుండి విడివడి వచ్చిన మనందరిలో కూడా ఆ దైవంలో ఎంత శక్తి ఉందో అదంతా కూడా మనలో కూడా నిక్షిప్తమైంది. ఈ శక్తి మేల్కున్నప్పుడు ఏమైతుంది అంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అవడం జరుగుతుంది. అందుకని ఇది రావాలి అంటే నాలో భావన, అంటే భావన ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, నేను సరికాదు, నేను అన్ని కష్టాలు పడతాను, నన్ను అందరూ బాధ పెట్టే వాళ్ళే ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఉంటారు, నేను ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేను అనే భావనని ఎప్పుడైతే మార్చి, నేను దైవస్వరూపాన్ని, దైవంలో ఎంతటి శక్తి అయితే ఉందో అంతటి శక్తి నాలో కూడా ఉంది, నేను ఏమి చేసినా సాధించగలుగుతాను అనే పాజిటివ్ అఫర్మేషన్ ని మన లోపలికి అందించడం చేసినప్పుడు ఏమైతుందంటే, శక్తి ప్రసరణతో పాటు జ్ఞానము కూడా అంది సంపూర్ణ ఆరోగ్యంతో పాటు
మానసిక వికాసం కూడా కలుగుతుంది. దాన్నే మనం బుద్ధి వికాసం. బుద్ధుడికి ఎలా అయితే ఎన్లైటన్మెంట్ జరిగిందో అలాంటి స్థితి ప్రతి ఒక్కరికి, ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అందుతుంది. ఈ శరీరము ప్రతి సెల్లు కూడా ఈ కాన్షియస్ ని అందుకొని, అంటే శక్తిని అందుకొని తిరిగి పునర్నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ అయితే శరీర అణువులు పునర్నిర్మాణం తీసుకుంటాయో అక్కడ ఉన్న వ్యాధి పూర్తిగా వెళ్ళిపోవడమే కాకుండా రీజనరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే తిరిగి ఆ అవయవం మళ్ళీ ఉద్దీపనలోకి రావడం జరుగుతుంది. ఇంతకు ముందు ఏం చేస్తుండేవాళ్ళం, పాడైపోయిన అవయవాన్ని రిమూవ్ చేసుండేవాళ్ళం. మెడిసిన్ టెర్మినాలజీలో ఎక్కడా కూడా, టెక్నాలజీలో ఎక్కడా కూడా పునర్నిర్మాణం అనేది లేనే లేదు. కేవలం ధ్యానంలో మాత్రమే, ధ్యాన శక్తి వల్ల మాత్రమే పునర్నిర్మాణం అనేది ఉంది. అంటే కొత్త అవయవాలను మనం సృష్టించుకోగలగడం. ఇప్పుడు నాకు అలాగే యూట్రస్ కొత్త అవయవం వచ్చింది. అంటే పాతగా పాడైపోయి ఉన్న ఈ యూట్రస్ తిరిగి నాకు నూతన నిర్మాణాన్ని సంతరించుకుంది. అందుకనే నాకు యూట్రస్ తీయించుకోవాల్సిన అవసరం లేకుండానే అది చక్కగా పనిచేస్తుంది గత 14 సంవత్సరాల నుంచి. అలా ఎందరికో హార్ట్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్పైన్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా కిడ్నీ రిమూవ్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న చోట నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను సాధించగలను అనే విశ్వాసం ఉండాలి. తప్పకుండా పరమ గురువులు చెప్పారు అంటే అది సత్యమే అని నమ్మకం ఉండాలి. అలాగే శక్తి మనకి అనుభూతిలో కూడా వస్తూ ఉంటుంది. ఊరికే ఏమి కూర్చుంటే అలా కూర్చున్నట్లు అయిపోదు. శక్తిని మనం ఫీల్ అవుతాం. లోపల వెళ్ళినాక అది ప్రశాంతతని ఎలా తీసుకొస్తుందో దాన్ని కూడా ఫీల్ అవుతాము. శరీర అవయవాల పైన అది ఎలా పని చేస్తుందో కూడా ఫీల్ అవుతాం. వీటిని మనం ఏమన్నామంటే ధ్యాన అనుభవాలు అన్నాం. శరీరం తేలిగ్గా అయిపోవడం, బరువెక్కడము, తిమ్మెర్లు ఎక్కడము, లేదంటే ఉన్న నొప్పుల నుంచి ఇంకొంచెం పెయిన్ఫుల్ అవడం, పెయిన్ రిలాక్స్ అవ్వడం, ఇలాంటి అనుభవాలను కూడా మనం తీసుకుంటూ ఉంటాం. వీటితో పాటు మన గత జన్మ అనుభవాలను కూడా పొందుతూ ఉంటాం. అంటే శారీరకమైన అనుభవాలు ఏమో శరీరానికి వస్తాయి, మానసికమైన అనుభవాలు మనసుకు వస్తాయి, బుద్ధిపరమైన అనుభవాలు బుద్ధికి లభిస్తూ ఉంటాయి, అలాగే ఆత్మపరమైన అనుభవాలు ఆత్మకి లభిస్తూ ఉంటాయి. సాధకుడు ఒక్కదాని కోసం ప్రయత్నించిన ఈ 4 దేనికోసం ప్రయత్నించినా తన అంతిమంగా ఎక్కడికి చేరుకుంటాడు అంటే ఆత్మస్థాయికి చేరుకుంటాడు. ఒకసారి ఆ స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి, అంటే ఎల్కేజీలో జాయిన్ చేసిన ఒక బేబీ తన పూర్ణత్వాన్ని సంతరించుకొని ఒక స్థాయికి వెళ్ళిపోయినట్టు. అంటే వాడు కలెక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఏదో ఒకటి తప్పకుండా అయి తీరుతాడు. తను ఏదైతే లక్ష్యం పెట్టుకొని ఉన్నాడో, తను చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలనుకుంటే తప్పకుండా వాడు డాక్టర్ అవుతాడు. అలాగే ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్ అవుతాడు. ఇక్కడ కూడా సాధకుడు ఏంటి అంటే తాను ఏమి అవ్వాలని కోరుకుంటే, ఆత్మస్థాయిలో ఏ స్థాయికి ఎదగాలని కోరుకుంటే ఆ స్థాయికి ఎదుగుతాడు. ఈ ప్రయాణంలో అంటే ఎల్కేజీలో చేరినప్పుడు వాడికి అక్షరాలు కూడా రావు, కానీ మరి వాడు ఇంజనీరో డాక్టరో అయినాక చూస్తే ఒక పెద్ద పెద్ద బండిల్ బుక్స్ ని వాడు చదివేయగలుగుతాడు, జ్ఞాపకం పెట్టుకోగలుగుతాడు, అప్లై చేయగలుగుతాడు, అంటే ఎగ్జామ్ కూడా రాయగలుగుతాడు. అంటే మనము కూడా, ఒక సాధకుడు కూడా మొదటిసారి సాధనలో కూర్చోవడమే కష్టం. అంటే చూడండి, పిల్లలు ఎలా అయితే పట్టుకుంటే బల్పం పట్టుకుంటే వేలి నొప్పులు వస్తున్నాయి అంటారు. పెన్ పట్టుకున్నా, పెన్సిల్ పట్టుకున్నా, ఏం పట్టుకున్నా ఇక్కడ పెయిన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. కొంచెం సేపు కూడా దాన్ని పట్టుకోలేరు. రాయబుద్ధి కాదు, వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళు ఆడుకోవాలి, అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి, గెంతాలి, అవి పాడు చేయాలి, ఇవి పాడు చేయాలి. అంటే ఇంకా వారి ప్రపంచం ఎలా ఉంటుందంటే
వాళ్ళకి అదే ప్రపంచం లాగా ఉంటుంది. కుదురుగా కూర్చోవాలని, చదవాలని ఇలాంటిది ఏమీ ఉండదు. కానీ దాన్ని మనం క్రమబద్ధీకరించి ఒక చోటికి తీసుకొచ్చి చేస్తున్నప్పుడు ఏమైతుందంటే వారు నెమ్మదిగా ఫస్ట్ వినరు, ఏడుస్తారు, గోల చేస్తారు. అంటే ఇక్కడ మన మనసు కూడా ఇవన్నీ చేస్తారు. ఒక చిన్న పిల్లవాడు చేసిన విధంగా అంటే వాడు ఎలా అయితే గోల పెడుతూ ఉంటాడో ఇక్కడికి ఎత్తుతాడు, అక్కడికి పరిగెడతాడు. అంటే ఇక్కడ ఒక ఆలోచన చేస్తాం, వెంటనే దానికి రిలేటెడ్ ఆలోచనలోకి వెళ్ళిపోతాం, ఇంకొక ఆలోచన వస్తుంది. అట్లా కంటిన్యూటీగా ఎలా అయితే ఉంటుందో, కానీ వాడికి మనం ఏం చేస్తాము, శిక్షణ ఇస్తాము. కాదు, ఇప్పటి వరకు ఆడుకున్నావు, ఇప్పుడు కూర్చో, పట్టుకో, బుక్కు పట్టుకో, తెలుసుకో, నేర్చుకో, రాయి, ఇలా రాయాలి అని చెప్పేసి ఫస్ట్ స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, అప్వర్డ్ లైన్స్, డౌన్లోడ్ లైన్స్, అలా అప్వర్డ్ సర్కిల్, డౌన్లోడ్ సర్కిల్ ఇలా ఎన్నో నెమ్మదిగా వాడికి ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ లో ఏమైతుందంటే వాడు ఒకసారికి నైపుణ్యం సంపాదించేస్తాడు. అదే విధంగా మనకి మనసుకి ఆలోచనలు ఆపడం అనే ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు నెమ్మదిగా ఏమైతుందంటే ఒక రోజుకి అది పూర్తి పరిపూర్ణతని సాధించుకొని శక్తిని గ్రహించగలిగే ఈ శరీరం శక్తిని తీసుకోగలిగినంత స్థాయిలోకి వెళ్ళిపోతుంది. శక్తిని తీసుకోవడమే కాకుండా శక్తిని డిస్ట్రిబ్యూట్ కూడా చేయగలుగుతుంది. అంటే తను గ్రహించడమే కాకుండా నేచర్కి ఇవ్వడం కూడా చేయగలుగుతుంది. ఇంతకు ముందంతా తీసుకునే దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే తన శరీరానికి అవసరం, మనసుకి అవసరం, బుద్ధికి అవసరం, ఆత్మకి అవసరం. మీరు అడగొచ్చు, ఆత్మకి ఏం అవసరం, ఆత్మకి అంతా ఉంది కదా అని చెప్పేసి. కానీ ఆత్మ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే ఇప్పుడు చిన్న బాబు పెరిగి పెద్దవాడే ఒక స్థాయిని సాధించడం అనేది ఏదైతే ఉందో, అదే విధంగా ఈ ఆత్మ చైతన్యం కూడా మొదటి నుండి బేబీ ఆత్మ దగ్గర నుంచి వృద్ధాత్మ వరకు ఎదగాలి అంటే తను ఏ స్థాయిలో ఉండి ఈ శరీరంలోకి వచ్చినా మరపు అనే జ్ఞానంలో ఉంటుంది. కాబట్టి ఆ మరపుని తొలగించి, అంటే ఆ మాయని తొలగించి తన స్థాయిని తట్టి లేపడానికి ధ్యానం సహకరిస్తుంది. అలాగే శరీర నిర్మాణాన్ని సక్రమంగా తీసుకురావడానికి ధ్యాన శక్తి సహకరిస్తుంది. ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే శక్తి నిర్మాణం జరుగుతుంది, శక్తి ఆవాహన జరుగుతుంది. దీని ద్వారానే మనకి ఏది కావాలంటే అది పొందడం అనేది జరుగుతుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం, ఇంతకు ముందు కొంచెం డబ్బులు ఉంటే తినడానికి కూడా సరిపోక అప్పులు చేయాల్సి వస్తుంది. ఏం అవసరానికైనా అప్పులు చేస్తూ ఉంటాం. ఇవి పెరిగి వడ్డీలు పెరిగి ఓ పెద్ద మూట మనకున్న ఏమన్నా స్థిరాస్తులు ఉంటే వాటన్నిటినీ కూడా పోగొట్టుకుంటాం. అదే విధంగా మన శరీరంలో ఉన్న శక్తి అనే ధనము తక్కువగా ఉన్నప్పుడు మనము అప్పుగా ఆల్టర్నేషన్ మెడిసిన్ అను, లేకపోతే తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. అవి పెరిగి పెద్దవై, ఆ అప్పు పెరిగి పెద్దవై వడ్డీలకి చక్ర వడ్డీలై ఏదో ఒక మార్గాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే మన ఆస్తులు ఏంటి, భౌతిక ఆస్తులు ఎలా అయితే ఉన్నాయో శరీరపు ఆస్తులు కూడా చాలా ఉన్నాయి. కళ్ళు, చెవులు, వినికిడి శక్తి, దృష్టి, అలాగే మాట్లాడే శక్తి, శ్వాసించే శక్తి, అంటే హృదయం, రక్త ప్రసరణ శక్తి, డైజెస్టివ్ శక్తి, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని కోల్పోవడం జరుగుతుంది. అంటే మన ఆస్తులు ఇవన్నీ, ఈ ఆస్తుల్ని కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే తిరిగి శక్తిని పొందడం, తిరిగి శరీర అవయవాలను నిర్మించడం, అలాగే ఈ శరీర అవయవాలని కోల్పోయేలాగా ఉన్న మనసు ప్రభావాన్ని తగ్గించుకోవడం, అది పూర్తిగా మన ఆధీనంలోకి వచ్చేలాగా. ఇప్పటి వరకు దాని ఆధీనంలో మనం ఉన్నాం, అది ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు అడగొచ్చు, మనసు చెప్పింది మనం ఎక్కడ చేస్తున్నాము అని. ఎందుకు చేయడం లేదు?
అది చెప్తుంది. మనసు ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒకరిని తిట్టు, లేదా వాడు తిట్టాడు బాధపడు, భయపడు, దుఃఖపడు. ఇది మనకి నేర్పిస్తోంది. తప్పకుండా మనం అక్కడే ఉంటున్నాం కదా! అది ఏదైతే నిక్షిప్తం చేసుకుందో వాళ్ళు తిట్టారు, వాళ్ళు అన్నారు, ఇవి చేశారు అనేవి పదే పదే గుర్తుపెట్టుకొని రోజుల తరబడి గుర్తుపెట్టుకొని, ఈ రోజులే కాదు, సంవత్సరాలే కాదు, జన్మల్ని కూడా గుర్తుపెట్టుకొని దుఃఖిస్తున్నాం మనం ఈరోజు. ఎన్నో జన్మల్లో క్యారీ చేసుకొస్తున్న బాధల్ని, కష్టాలను కూడా ఇప్పుడు కూడా వాటినే అనుభవిస్తున్నాం. ఎందుకంటే మన సెల్ మెమరీలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ప్రతి కణానికి ఒక మెమరీ బ్యాంక్ ఉంటుంది. ఆ మెమరీలో అవి నిక్షిప్తం చేసుకొని ఉంటాయి. దాన్నే మనం సబ్కాన్షియస్ మైండ్ అన్నాం. అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది మైండ్ అనేది. అదేం చేస్తుందంటే గుర్తు చేస్తూ ఉంటుంది. పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. తప్పకుండా దాన్నే చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు మనం ఇది చేయమని చెప్పినా కూడా వదిలేయండి అంటే ఏం వదిలేయాలి? ఎట్లా వదిలేయాలి అని అడుగుతారు ఎవరన్నా అడిగితే. కానీ ఇక్కడ వదిలేయడము, లెట్ ఇట్ గో అనేది కనుక మనం చేయగలిగితే, అయితే జరిగితే జరిగింది. అయితే ఏంటి? దానివల్ల నాకేంటి ఉపయోగం? నేను పాత దాన్నే పట్టుకొని కూర్చుంటే నేనేమన్నా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలనా? లేదా వాళ్ళు తిట్టారు అన్న భావనతోనే నేనుంటే నేనింకా ముందుకు వెళ్ళగలనా? ఇది మనం వెనక్కి తిరిగి తరచి చూసుకోవాల్సింది. అంటే శక్తి అయితే తీసుకుంటున్నాము. శక్తిని మళ్ళీ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి కదా! అందుకోసమే జ్ఞానం కావాలి. మళ్ళీ ఆలోచిస్తున్నాం అంటే శక్తి మళ్ళీ తరిగిపోతూ ఉంటుంది. 4 గంటలు నేను ధ్యానం చేసినా 4 గంటల తర్వాత నేను లెగిసొచ్చి మళ్ళీ ఒక గంట ఇదే భావంతో, ఒక్క గంటే ముందులేండి. లెగిసినాక కంటిన్యూగా మళ్ళీ నేను అక్కడే ఉంటాను. మెలకువ వస్తే చాలు, ఎక్కడుంటాను అంటే ఆలోచనలతోనే ఉంటాను. కర్మలతోనే ఉంటాను. అంటే నేనేం చేస్తున్నాను, ఇక్కడ నిలువ చేసుకొని అక్కడ పోగొట్టుకుంటున్నాను. అది జరగకుండా ఉండాలి అంటేనే తప్పకుండా పత్రిజీ మనకి నేర్పించిన 4 పిల్లర్స్ ధ్యానము, స్వాధ్యాయము, సద్జన సాంగత్యము, గురు సాంగత్యం. ఈ 4టిని కనుక మనం పట్టుకొని ఉన్నట్లయితే ఒక బిల్డింగ్ నిర్మాణానికి పిల్లర్స్ ఎలా అయితే ఉపయోగపడతాయో, ధ్యానికి జ్ఞానిగా మారి సంపూర్ణ చైతన్యము, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ ఆరోగ్యము పొందాలి అంటే ఈ పిల్లర్స్ కూడా మెయిన్ అన్నమాట. ధ్యానం చేస్తున్నా, ధ్యానం అంటే ఏంటి అండి అని ఎవరినన్నా అడిగామనుకోండి, అంటే ఏం చేయాలి ఇక్కడ అంటే శ్వాస మీద ధ్యాస అండి అని చెప్తారు. కానీ శ్వాస మీద ధ్యాస అనేది ప్రక్రియ. మనం కూర్చోవడం, వేళ్ళల్లో వేలు పెట్టుకోవడం, కాళ్ళు క్రాస్ చేయడం, ఇవంతా ఎలా అయితే ప్రక్రియో శ్వాసని గమనించడం కూడా ఒక ప్రక్రియే. ఈ శ్వాసని గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నో మైండ్ స్టేట్ వస్తుంది. అంటే మనసు పని చేయని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అక్కడ మైండ్ పని చేయదు. ఎప్పుడైతే మైండ్ పని చేయదో అప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. అంటే శక్తి ప్రసరణ శరీరంలోకి వస్తుంది. ఎప్పుడైతే శక్తి ప్రసరణ శరీరంలోకి వస్తుందో శరీర నిర్మాణాన్నంతా సంపూర్ణం చేసుకోవడమే కాకుండా మరొక పని చేస్తుంది. అది ఏమిటంటే శరీరంలో ఉన్న లోపల అంతర్భాగంలో ఉన్న మరొక శరీరం, సూక్ష్మాతి సూక్ష్మ శరీరం, ఇది బయటికి వెళ్ళడం జరుగుతుంది. బయటకు అంటే ఎక్కడికంటే అంతర్లోకాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంతర్లోకాల్లోకి వెళ్ళి ఇది రీఛార్జ్ అయ్యి వచ్చి మనకి ఎనర్జీని ఇంకా ఎక్కువ ఇస్తుంది, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే పవర్ బ్యాంక్ ని తీసుకొస్తుంది అది. ఇది తప్పకుండా బయటికి వెళ్ళి అంటే విశ్వశక్తిని లోపలికి మనం తీసుకోవడమే కాకుండా దాని యొక్క అంతర శరీరాలను, అంతర చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఇది ఒక్కొక్క లోకంలోకి వెళ్తుంది. సూక్ష్మ లోకంలోకి సూక్ష్మ శరీరం వెళ్తే దాని లోపల ఇంకా మరికొన్ని శరీరాలు ఉన్నాయి. కారణ శరీరం, మహాకారణ శరీరం. కారణలోకం అది అక్కడ వదిలేసుకొని కారణలోకంలోకి, ఆ శరీరాన్ని కారణలోకంలో వదిలేసి మహాకారణ లోకంలోకి,
అంటే మనము ఎక్కడి నుండి అయితే బయలుదేరి ఇక్కడి దాకా వచ్చామో అక్కడి దాకా వెళ్ళి ఎనర్జీ తీసుకొని వస్తున్నది. అంటే మన సెల్లో రీఛార్జ్ అయిపోతే, ఛార్జింగ్ అయిపోతే ఎలా అయితే మనము ఛార్జింగ్ లో పెడతామో, రీఛార్జ్ అయిపోతే ఎట్లా అయితే రీఛార్జ్ చేసుకుంటామో, అంటే మనం మాట్లాడాలి చేయాలంటే దీంట్లో మనకి పవర్ ఉన్నా కూడా ఎవరితోనో మనం కమ్యూనికేట్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే దానిలో రీఛార్జ్ అవసరం. అంటే దానికి కావాల్సిన అమౌంట్ ని మనం పెట్టాలి. ఇక్కడ కూడా అంతే. మనము మన లోపలతో మనం మాట్లాడుకోవాలన్నా, ఇతర చైతన్యాలతో మాట్లాడుకోవాలన్నా మనకి కొంత కమ్యూనికేషన్ అనే ఎనర్జీ కావాలి. అదంతటినీ కూడా ఇవి ఆ ఆ లోకాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. అందుకనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు, ధీ ప్లస్ యానము. పత్రిజీ ఏం చెప్పారంటే ధీ ప్లస్ యానము. ధీ అంటే సూక్ష్మ శరీర సహిత ప్రయాణం. అంటే సూక్ష్మ శరీరంలోనే కారణ శరీరం, దాంట్లోనే మహాకారణ శరీరం ఉన్నాయి. ఈ శరీరాలన్నీ కలిసి వాటి వాటి లోకాలకు వెళ్ళి అక్కడున్న శక్తిని, జ్ఞానాన్ని తీసుకొని ఈ భౌతిక దేహానికి అందిస్తాయి. ధ్యానంలో ఇది జరుగుతుంది. అంటే ధీ ప్లస్ యానము జరుగుతుంది. అది జరగాలి అంటే నో మైండ్ స్టేట్ రావాలి. అంటే మనసు పనిచేయని స్థితి, నిశ్చలమైన మనసు కావాలి. అంటే అలలు లేని సరస్సు కావాలి. అప్పుడే కదా ఆణిముత్యాలు మనకి అడుగున ఉన్న ఆణిముత్యాలన్నీ కనిపించేది. ఎప్పుడైతే నో మైండ్ స్టేట్ వస్తుందో, అది రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనసుని ఆపాలి. మనసుని ఆపడానికి మనం చేసే ఒక ప్రయత్నమే శ్వాస మీద ధ్యాస. ఇది పెట్టినప్పుడే మనం నో మైండ్ స్టేట్ ని తెచ్చుకుంటాము. నో మైండ్ స్టేట్ వచ్చినప్పుడే ధీ ప్లస్ యానం, ధ్యానం జరుగుతుంది. అంటే సూక్ష్మ శరీర సహిత ప్రయాణం జరుగుతుంది. దీనికోసం మనకి ప్రక్రియలు ఏంటి అంటే కాళ్ళు కట్టేసుకోవడం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవడం, కళ్ళు మూసేసుకోవడం, శ్వాసను గమనించడం. ఎందుకు? మనసును ఆపడానికి. ఈ ప్రక్రియ అంతా చేసినప్పుడు మనకు కావాల్సిన చైతన్యంలోకి, మనకు కావాల్సిన శక్తిలోకి, మనకు కావాల్సిన జ్ఞానంలోకి వెళ్తాం. ఈ వెళ్ళడం కోసం, మనసుని ఆపడం కోసమే ఈ 4 పిల్లర్స్ ఉపయోగపడతాయి. ఏంటి అంటే మొదటిది ధ్యానం మనం చేస్తున్నాం. రెండోది స్వ అధ్యాయం, అంటే స్వయంగా అధ్యయనం చేయడం. ఎవరెవరైతే వారిని అధ్యయనం చేసుకొని వారి అనుభవాలను పుస్తక రూపంలో అందించారో వారు యొక్క గైడెన్స్ ని ఆ బుక్ ద్వారా మనం పొందడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? గూగుల్ మ్యాప్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్రాంతంలోకి వెళ్ళాలి, ఆ ప్రాంతం అడ్రస్ మనకి తెలియదు. అప్పుడేం చేస్తాము? మన ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్ ని ఓపెన్ చేసి పలానా చోటికి నేను వెళ్ళాలి అంటే అదేం చేస్తుంది? తీసుకువెళ్ళిపోతుంది. పలానా ఎక్కడికైతే మనం వెళ్ళాలో మనం రిస్క్ లేకుండా దాన్ని మనం అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి కూడా స్వాధ్యాయం అంటే ఈ పుస్తకాల ద్వారా, సద్దిన సాంగత్యం ద్వారా, గురు సాంగత్యం ద్వారా మనం ఎక్కడికి చేరుకోవాలో, మన అంతిమ లక్ష్యం ఏంటో అక్కడి దాకా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందుకని తప్పకుండా బుక్స్ చదవాలి. అలాగే ఈ బుక్స్ ద్వారా జ్ఞానాన్ని పొందిన వారి యొక్క జ్ఞానం అంటే సద్దిన సాంగత్యం, ఎవరైతే ఇలాంటి జ్ఞానాన్ని పొంది ఉన్నారో ఆ జ్ఞానం పొందిన వారి ద్వారా నుంచి మనం జ్ఞానాన్ని స్వీకరించడం, అలాగే వీటన్నిటినీ క్రోడీకరించి మనకు అందించిన పరమ గురువులు, ఆ పరమ గురువులు మనకి అందుబాటులో ఉంటే వారి సాంగత్యంలోకి కూడా మనం వెళ్ళినప్పుడు వారి నుండి శక్తిని, జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఈ 4 సాధకుడు ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో దాంట్లో ఉంటాడు. ప్రయత్నం కూడా కాదు, అక్కడ ఉండాలి. ఎప్పుడైతే అతను అక్కడ ఉంటాడో అతను కూడా సరి అయిన దారిలో, సరి అయిన విధంగా తన చైతన్యాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతాడు. అంటే ఇక్కడ మనకి ధ్యానంలోకి రావడం కేవలం మనం ఆరోగ్యం కోసం వచ్చినా మనం అంతిమంగా ఎక్కడ చేరుకుంటామంటే జ్ఞాని అనే చోటికి చేరుకుంటాం. జ్ఞానికి ఏం జరుగుతుందంటే అన్ని తన ఆధీనంలో ఉంటాయి, సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటాడు. మనకి కావాల్సింది ఏంటంటే
సంపూర్ణత్వం. ఒక అసంపూర్ణత్వంలో ఉన్న వ్యక్తి ఎక్కడి దాకా ప్రయాణించాడంటే సంపూర్ణత్వం వరకు ప్రయాణించాడు. అంటే ఆ సంపూర్ణత్వమే ఆరోగ్యము, జ్ఞానము, సంకల్ప శక్తి, ఆ సంకల్ప శక్తి ద్వారా సిద్ధి. వీటిని పొందగలుగుతాడు. అంటే తన ఆస్తుల్ని పెంచుకున్నాడు, తాను ఎవరో తాను తెలుసుకున్నాడు, ఎందుకు ఇక్కడ దాకా ప్రయాణం అయి వచ్చాడో తెలుసుకుంటాడు. ఇదే జ్ఞానం అంటే. ఎవరు తను, నేను ఎవరిని అని తెలుసుకోవడమే. ఆ ఎవరిని అని తెలుసుకున్నాక అలా ప్రవర్తించాలి. ఇప్పుడు నేను ఫలానా అని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఏం చేయాలి, నేను ఆత్మనని నాకు అర్థమైంది. ఇంతకు ముందు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి, నేను ఆత్మగా నా యొక్క ప్రజెన్స్ ని కానీ నా స్థితిని కానీ ఆ చైతన్యంతో నేను పని చేయించాలి. అలాగే నేను ఎలా ఆత్మను అయి ఉన్నానో నా చుట్టూ ఉన్న వారు కూడా ఆత్మలని నాకు అర్థం అవ్వాలి. అర్థం అవుతుంది కూడా. జ్ఞాని అంటేనే అర్థం అయిపోయిందని అర్థం. కానీ అర్థం అవ్వడం వేరు, అప్లికేషన్ వేరు. ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తామో అప్పుడు పడిపోకుండా ఉంటాం. లేకపోతే ఏమైతుంది, జ్ఞాని తిరిగి రోగిగానే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత జ్ఞానం వచ్చినా, ఎంత శక్తిని సంపాదించినా తిరిగి మొదటి స్థానంలోనే ఉంటాడు. మొదటి స్థానాన్ని వదిలిపెట్టి చివరి స్థాయి వరకు ఎదగడానికే మనకి ఈ సజ్జన సాంగత్యాలు, గురు సాంగత్యాలు, అంటే 18 ప్రిన్సిపల్స్, 13 ప్రిన్సిపల్స్, 9 నవరత్నాలు, ఇవన్నీ కూడా సార్ మనకి ఎందుకు ఇచ్చారు అంటే ఈ జ్ఞాని రోగిగా పడిపోకుండా ఉండడానికి. ఎవరైతే పత్రిజీని యాజ్ టీజ్ గా ఫాలో అవుతారంటే ఆయన ఏం చెప్పారో దాని అంతటిని తీసుకొని వెళ్తారో వాళ్ళు చివరి స్థాయిలో ఎక్కడ ఉంటారంటే జ్ఞాని స్థాయిలో ఉంటారు. ఈ జ్ఞాని ఏం చేస్తాడంటే ప్రపంచాన్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అలా జ్ఞానం పొందిన వ్యక్తే తనకు తాను తెలుసుకొని తన చైతన్య విస్తరణని తను అర్థం చేసుకొని ఎందరికో వారి వారి చైతన్యాలను పరిచయం చేసిన వారే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. ఈ రోజు మనం అందరం ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే ఆ గురువు యొక్క ప్రేమ, ఆ గురువు యొక్క జ్ఞానము, ఆ గురువు యొక్క సాంగత్యమే. ఈరోజు భౌతికంగా గురువు మన అందరితో లేకపోయి ఉండొచ్చు, అంతరంలో అందరికీ చాలా దగ్గరగా చైతన్య రూపంలో మనందరితో తోడై ఉన్నారు, మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి గురువుకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పిఎంసి వారికి, ఇది ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞానం ఒక్కరోజు కూడా మానద్దు. అలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించద్దు. ఇవి రెండు ఎప్పుడు మనతో శ్వాస ఉన్నంత కాలం ఇవి రెండు ఉండాలని, ఉంటాయని కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా చెప్పారు. జ్ఞాని, రోగి, అపారమైన జ్ఞానాన్ని ఇచ్చారండి ఈరోజు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాస్టర్స్, ఎవరైనా మీకు డౌట్లు ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎవరికి ఎటువంటి డౌట్ వచ్చినట్లు లేదండి. ఎక్సలెంట్ మేడం అని చెప్తున్నారు రమ్య గారు. థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ అమ్మా. నేను చెప్పడం కాదు, మీరు అవగతం చేసుకున్నారు ఎక్సలెంట్ గా. లక్ష్మి గారు మాట్లాడతారట. మాట్లాడండి లక్ష్మి మేడం. డివైన్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం, క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మేడం.
ఆ, ఆ, ధ్యానం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అంటే మైండ్ పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము కదా. మరి ఆ, నిద్ర స్థితిలో ఉన్నప్పుడు కూడా అదే స్థితిలో ఉంటామా మేడం? నిద్ర స్థితిలో ఉన్నప్పుడు తీసుకునే కాస్మిక్ ఎనర్జీకి మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు తీసుకునే కాస్మిక్ ఎనర్జీకి డిఫరెన్స్, అది మన అదే ఎనర్జీ స్థితిలో దాన్ని ఎలాగ మనం గ్రెయిన్ చేసుకోవచ్చు, కొంచెం వివరంగా చెప్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారమ్మా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ కూడా మనం ఎనర్జీని పొందుతాం. ఎందుకంటే అక్కడ కూడా మనసు పని చేయదు కాబట్టి శరీరాలు అలసిపోయి ఎప్పుడైతే నిద్రిస్తూ ఉంటాయో అప్పుడు కూడా మనం చేస్తాము. కానీ ఎంతవరకు అంటే ధ్యానం అంటే మనం ఏమనుకున్నాము, ఈ ప్లస్ ధ్యానము అనుకున్నాం. ఒక్క నిమిషం మేడం. ఒక్క నిమిషం మేడం, మ్యూట్ అయ్యారు. సారీ. ఇక్కడ ధ్యానంలో నిద్రలో ఏం జరుగుతుందంటే కేవలం మనం సూక్ష్మ శరీరాన్ని మాత్రమే రిలీజ్ చేయగలుగుతాం. కానీ ధ్యానంలో ఏం చేస్తామంటే సూక్ష్మ శరీరం నుంచి కారణ శరీరాన్ని నుంచి మహాకారణ శరీరాన్ని రిలీజ్ చేయగలుగుతాం. కారణ శరీరంలో ఏముంటుంది అంటే ఈ జన్మకి సంబంధించిన కారణం ఉంటుంది. ఏ కారణంగా నేను ఈ జన్మ తీసుకున్నానో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మహాకారణ శరీరంలో ఏముంటుందంటే మహాన్ కారణం ఉంటుంది. అంటే మొదటిసారి నేను భూమి మీదకి వచ్చిన కారణం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి ధ్యాని కాని వారు కూడా నిద్రిస్తూ ఉంటారు. వారు కూడా శక్తిని ఎంతో కొంత పొందుతూ ఉంటారు. అలాగే ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి శక్తిని కోల్పోతూనే ఉంటారు. ఇక్కడ ధ్యానికి ఏం జరుగుతుంది అంటే శక్తిని నిర్మించుకోవడమే కాకుండా తన అంతర శరీరాల ప్రయాణం ద్వారా ఇతర లోకాలతో అంటే సూక్ష్మ కారణ లోకంతో మహాకారణ లోకంతో కనెక్ట్ అయినప్పుడు ఈ జన్మ కారణం తెలుసుకొని దాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతాడు. అలాగే తను వచ్చిన ఈ భూమిపైకి వచ్చిన కారణాన్ని కూడా తెలుసుకొని మరింతగా తన జీవితాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. కానీ నిద్ర చేసినంత వల్ల దీన్ని మనం కంప్లీట్ చేయలేం. అంటే మన జీవితాన్ని కంప్లీట్ చేయలేం. శరీరానికైతే పడుకోబెట్టేసి దాన్ని ప్రశాంతత చేయవచ్చేమో కానీ జీవితం పరిపూర్ణం అవడం అనేది నిద్రలో జరగదు, కానీ ధ్యానంలో జరుగుతుంది. మరొకటి ఏంటి అంటే కారణ మహాకారణ శరీరాలు నార్మల్ శక్తితో అయితే అవి యాక్సెస్ లోకి రావు. అంటే ఇప్పటికే చాలా మందికి ఎంత ధ్యానం చేస్తున్నా అవి అందుబాటులో లేవనే చెప్తున్నారు మాస్టర్స్. ఎంతో సాధన అంటే ఎంతో శక్తిని నిర్మిస్తే తప్ప కారణ మహాకారణ శరీరాలు యాక్టివేషన్ లోకి రావు. అవి నిద్ర ద్వారా జరగదు, కేవలం జ్ఞానశక్తి ద్వారానే. మనం ఎంత దానికి శక్తిని ఇవ్వగలిగితే అంతగా అవి ఓపెన్ అప్ అయి మనకి అందులో ఉన్న విషయాలు తెలియజెప్పబడతాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్ వ్యక్తులు అనుకోండి, మీకు విజయవాడ తెలియాలి అంటే విజయవాడలోకి రావాలి, విజయవాడకు వచ్చి విజయవాడ అనుభవాలు మీరు పొందాలి. అప్పుడే మీకు విజయవాడ గురించి పరిపూర్ణంగా తెలుస్తుంది. లేకపోతే విజయవాడ గురించి ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ఉపయోగం ఉండదు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి నిద్రలో ఇన్ఫర్మేషనే ఉంటుంది కానీ అనుభవం ఉండదు. ఇక్కడ ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ తో పాటు అనుభవంతో పాటు శక్తి కూడా లభిస్తుంది. చాలా బాగా చెప్పారండి. సుహాసిని గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, డౌట్ కాదు మేడం, ప్రాబ్లము. ఇప్పుడు మా బాబుకు 4 years కంప్లీట్ అవుతాయి మేడం, ఇంకో 2 months ఉంటే. ఇంకా బాబు సరిగ్గా మాట్లాడలేదు. కరోనా టైంలో ఒక్కదాన్నే ఉన్నాను, ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు ఉన్న భావాలు ఎవరితో కలవకూడదు, ఎవరితో మాట్లాడినా అంటే నాన్ వెజిటేరియన్స్ తో కూడా కొంచెం దూరంగా ఉండడము, మనుషులతో కలవకపోవడము అట్లా ఉండింది మేడం. ఇప్పుడు బాబు కూడా సేమ్, పిల్లలతో కలవడు, ఇంకా మాట్లాడట్లేదు. మీరు
ఇప్పుడు అన్న బుద్ధి వికాసం అన్నది కొంచెం ఎప్పుడో చిన్నప్పుడు చేయాల్సినవి, నోట్లో పెట్టుకోవాల్సినవి ఇప్పుడు పెట్టుకోవడం, ఇప్పుడు అట్లా అల్లరి చేయడము అలా చేస్తున్నాడు మేడం. కొంచెము ఆ మన మన ఇప్పటికి 4 years అంటే మనం చెప్పింది అర్థం చేసుకోవాలి, ఆ రియాక్షన్ ఇవ్వాలి, ఏదన్నా తెమ్మంటే తేవాలి. అట్లా కాకుండా వీడికి అంటే చిన్నవాడు 2.5 years, వాడు చెప్పేది రియాక్ట్ అవుతున్నాడు, వాడు చెప్పింది చేస్తున్నాడు. ఓకే. ఈ బాబు ఇంకా ఓకే. ఆ, అది నేను ఆ అబ్బాయితో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఆ అబ్బాయికి నేను అఫర్మేషన్స్ ఇవ్వాలి, నాకు ఎట్లా తెలుస్తుంది మేడం ఆ అబ్బాయితో కనెక్ట్ అయినాను అనేది మీరు నేను? ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి ఆత్మ మీ దగ్గర కూడా వచ్చి కూర్చున్నట్లుగా భావన చేస్తూ అతనితో మనం రెగ్యులర్ గా ఇట్లా ఇప్పుడు మన ఇద్దరం ఎట్లా మాట్లాడుకుంటున్నామో అతని సెల్ఫ్ తో మాట్లాడండి. ఏ కారణం చేత మీరు ఇలా ఉన్నారు, అంటే ఇది ఇలాగే ఉండాలని మీరు నిర్ణయం తీసుకొని వచ్చారా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక నిర్ణయించుకున్నారా అని మాట్లాడాలి. అంటే మొదటి డేస్ లో మీరు దాన్ని అర్థం చేసుకోలేరు, కానీ కొంచెం కొంచెం లోపలికి వెళ్తూ వెళ్తూ ఉండగా మీరు కనెక్ట్ అవ్వడం బిగిన్ అవుతుంది. వన్స్ ఒకసారి కనెక్ట్ అయ్యారు అంటే తప్పకుండా ఆ బేబీకి రీచ్ అవుతుంది. దాంతో పాటు పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు తన దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్తూ ఉండాలి. నిద్ర వాళ్ళు మంచి డీప్ స్లీప్ లో ఉన్నా కూడా మనకి వాళ్ళ సెన్స్ ఆర్గాన్స్ అన్ని పనిచేస్తూనే ఉంటాయి. చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కగా అందరి పిల్లల్లాగా ఆడుకోవాలి, అందరి పిల్లల్లాగా అన్ని పనులు తెలుసుకోవాలి, జ్ఞానాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలని మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పచ్చు. అయితే ఇందులో వ్యతిరేకత ఉండకూడదు. నువ్వు ఇంతే చెయ్యని ఒత్తిడి ఉండకూడదు. ప్రేమతో చెప్పాలి, సహనంతోనే ఉండాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ఏమి వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలో దాన్ని వాళ్ళకి మనం వాళ్ళ భౌతిక కాన్షియస్ లో లేనప్పుడు చెప్పాలి. తప్పకుండా రీచ్ అవుతుంది. మేము ఎప్పుడన్నా నాకు ఒక మనమరాలు ఉంది, తనకి గర్భంలో ఉన్నప్పటి నుంచి చెప్తూ వచ్చేవాళ్ళం అనమాట. తన బాడీ ఎలా ఉంటే బాగుంటుందని. అంటే నీ ఇష్టం, నీకు ఎలా కావాలనుకుంటే నువ్వు అలా రా, బట్ ఇలా ఉంటే బాగుంటుంది, నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది, ఆ ఏదైతే నువ్వు సాధించాలి అని ఇక్కడికి వస్తున్నావో ఆ సాధనకి నీకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటే బాగుంటుంది. ఇలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళం. నువ్వు చక్కగా అందరితో కమ్యూనికేట్ చేయగలగాలి, చక్కగా చూడగలగాలి, ఇట్లా నువ్వు ఇలా నడవగలగాలి. నువ్వు ఏమీ లేకుండా ఏదన్నా లోపంతో తెచ్చుకున్నావు అంటే దీనికోసం నువ్వు వర్క్ చేసుకోవాల్సి వస్తది, నీ అసలు పని మానేయాల్సి వస్తది అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చేవాళ్ళం. టైం సమయము తక్కువ అవుతుంది. బాబుకు సత్యప్రకాష్ అని పేరు పెట్టినాను మేడం, పత్రిజీ సార్. అంటే మేము అనుకున్నాము 3 years వరకు మాట్లాడకపోతే మౌనంగా అతను మౌనంలో ఉన్నాడేమో అనుకున్నాము. కానీ 4 year పడినప్పటి నుంచి మాకు లేదు, ఇది మనము వర్క్ చేయాల్సిన విషయం అని అర్థమైంది మేడం తర్వాత. అవును, ఇప్పుడు అందరికి ఆటిజం అని ఒకటి వస్తోంది. చాలా మంది పిల్లల్లో ఇది జరుగుతోంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దీన్ని ఫేస్ చేస్తున్నారు పిల్లలు. అదొకటి ట్రై చేయండి. ఆటిజం, మీరు ఆటిజం లో ఉన్నాడా అనేది చెక్ చేసుకోండి. ఓకే, సంతోష్ గారు. థ్యాంక్ యూ మేడం. సంతోష్ గారు మీరు మాట్లాడండి. కీర్తన గారు థ్యాంక్ యూ మేడం అని చెప్తున్నారండి. శ్రీలత గారు చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ హలో. అంటున్నారు. చెప్పండి. మేడం అసలు ఎంత బాగా చెప్పారంటే చాలా విపులంగా, చాలా సింపుల్ వర్డ్స్ లో చాలా రీచబుల్ గా ఉంది మేడం ఇది. అంటే ప్రశాంతంగా ఉంది, ఆతృత లేకుండా చాలా బాగుంది. అయితే నా సమస్య ఏంటంటే నాకు కూడా ధ్యానం ఇంట్రెస్ట్, కానీ కూర్చుంటా మేడం మహా ఒక కొన్ని నిమిషాలు, అంటే మాక్సిమం 3 minutes కే అన్ని కాళ్ళని లాగుతున్నట్టుగా అనిపిస్తుంటది, అసలు కూర్చోలేను. మామూలుగా ఉంటే బాగానే ఉంటాను, ఇంకా ధ్యానంలో కూర్చుందాము అంటే కాన్సన్ట్రేట్ తోటి శ్వాస మీద ధ్యాస పెడదాం అనుకుంటే ఫుల్ కాళ్ళు లాగుతూ ఉంటాయి. అసలు ఎప్పుడు లేద్దాము, ఎప్పుడు కళ్ళు తెరుద్దాము, అసలు ఇంకా నా వల్ల కాదు అనేది అట్లా అవుతుంది మేడం. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది నాకు ఇప్పటి వరకు రావట్లేదు, నేను అసలు చేయలేకపోతున్నాను. బాడీ కాన్షియస్ నుంచి మనము బయటికి రావాల్సి ఉంటుందమ్మా. అంటే సాధకుడికి ఇవన్నీ కామన్.
మనము మ్మ్. ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ఫేజ్ మ్మ్. నుంచి మరొక ఫేజ్ లోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మ్మ్. కామన్ ఉంటాయి అందరికీ. మనకే కాదు, మహా సాధకులు కూడా వీటన్నిటిని అనుభవించారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే మనసుని మ్మ్. జయించడం నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు పెయిన్ ఉందని మనకి దేని ద్వారా తెలుస్తుంది? మనసు ద్వారానే కదా. అవును. ఆలోచన చేస్తున్నామని దేని ద్వారా తెలుస్తుంది? మనసు ద్వారానే మ్మ్. కదా. మ్మ్. అంటే వీళ్ళు ఏం చేశారంటే వాటిని జయించుకున్నారు ఫస్ట్. దీన్ని మ్మ్. ట్రైన్ చేసుకున్నారు. ఈ మ్మ్. పెయిన్, నేను ఈ పెయిన్ మ్మ్. నుంచి బయటికి వస్తాను ఒక మ్మ్. సమయానికి అని చెప్పి మ్మ్. బాడీతో మనం మాట్లాడుకోవాలి. బాడీకి ఒక కాన్షియస్ ఉంటుంది, ప్రతి మ్మ్. సెల్ కాన్షియస్ ఉంటుంది. నువ్వు నాకు సహకరించు. ఒకవేళ నేను ఈ రోజు నువ్వు నాకు సహకరించట్లేదు అంటే నిన్నేమన్నా నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టి ఉన్నాను. ఒకసారి నాకు ఒక అనుభవం ఏంటి అంటే, మ్మ్. అప్పటికి నేను 3 ఇయర్స్ దాటిపోయింది. నైట్ మ్మ్. మొత్తం 3 ఇయర్స్ మెడిటేషన్ చేశాను నేను, అస్సలు మ్మ్. నిద్రపోకుండా. మ్మ్. అది కూడా కంప్లీట్ అయిపోయినాక తర్వాత నేను కూర్చోలేకపోతున్నాను. సీట్ అంతా ఆ. నొప్పి, అంటే ఆ. కింద టైల్ అదే. బోన్ దగ్గర పెయిన్ వస్తుంది అనమాట. కూర్చోలేకపోతున్నా. ఆ ఆ. మళ్ళీ విడిగా అంతా కూర్చోగలుగుతున్నాను, ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను. ఏదన్నా ఓకే. ఎక్కడికైనా బండి మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అక్కడ కూడా కొంచెం అలా ఎగిరి ఇలా పడినప్పుడు పెయిన్ రావడం జరుగుతోంది. ఆ. ఇదేంటబ్బా ఇలా జరుగుతోంది, ధ్యానమే చేయనివ్వడం లేదు, కంపల్సరీ కూర్చోవాలి కదా అవును. అని చూసుకుంటున్నప్పుడు ఒక కాన్షియస్ లో నేను విపరీతమైన ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఏమీ సాధించకుండా బాడీ వికెట్ అయ్యాను. అంటే ఇంకా వెక్స్ అయిపోయి ఉన్నా అన్నమాట. ఎంత ఆ. చేసినా ఏమి పొందము అనే ఆ. స్థితిలోకి వెళ్ళి శరీరాన్ని వదిలేశాను నేను. ఆ ఆహా. ఆ చైతన్యం ఎప్పుడైతే ఇప్పుడు ఈ బాడీ స్వీకరిస్తూ ఉందో ఆ ఆ ఆ మెమరీని, ఇప్పుడు ఇదేం మ్మ్. చేస్తుంది, ఇంకా వద్దంటుంది బాడీ, అవును. కూర్చొనివ్వడం లేదనమాట. అవును. ఇది అవును. ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఎస్ ఇది మనము నా మెమరీలోనే ఉంది, ఈ మెమరీని నేను సరి చేసుకుంటే మళ్ళీ నాకు శరీరం సహకరిస్తుందని. సారీ, నేను ఇబ్బంది పెట్టి ఉంటాను, ఏ కారణంగా నేను పొందలేదో నాకు తెలియదు, కానీ మ్మ్. ఐఎమ్ సారీ అని చెప్పి దానికి బాడీకి సారీ చెప్పుకొని, ఈ ఆ. ఈ రోజు నువ్వంతా పొందుతున్నావు, నువ్వెంతో శక్తిని జ్ఞానాన్ని పొందుతున్నావు అని చెప్పి, ఇప్పుడు నువ్వు ఇంకా సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి దాంతో మాట్లాడుకున్నాను నేను. ఆహా. ఇలా చేశాను. ఆ విత్ ఇన్ సెకండ్స్ లోనే నాకు ఆ పెయిన్ తగ్గిపోవడం, నేను సాధన చేయడం, ఆ తర్వాతే డిఎన్ఏ ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఓకే. ఓకే. అసలు ఆ, అసలు ఒక్క క్షణమే నరకంగా అయిపోతుంది. కాళ్ళు అసలు కదలకుండా ఉండలేకపోతున్నాడు. ఆ. సో మనలో దానివల్ల భావాలు, చాలా బాగా అంటే గత భావాలు, గత జ్ఞాపకాలు ఆ బాడీ హ్మ్. ఏమన్నా మెమరైజ్ చేస్తుందేమో చూసుకోండి. ఓకే. మామూలుగానే థాట్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. థాట్స్ ఒకటి డిస్టర్బ్ చేస్తున్నాయిరా అనుకుంటే, ఈ బాడీ కూడా డిస్టర్బ్ అయ్యేసరికి అసలు అవ్వట్లేదు మేడం. దాన్ని బతిమలాడండి. ఓకే. ఓకే. పిల్లల్ని ఎలా బతిలాడతారో దాన్ని కూడా అలాగే బతిలాడాలి. ప్లీజ్ ఆహాహా! సహకరించు అని. తప్పకుండా సహకరిస్తారు. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే. మేడం బాగా చెప్పారు. ఎస్ వసతి గారు మాట్లాడండి. ఇటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ రోజు మొత్తం క్లాస్ ద్వారా క్లియర్ అయింది మేడం. శరీరాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా ఉన్నాము అన్నది ఎంతో వివరంగా చెప్పారు. అందుకే అమ్మ మన గురువులు చెప్పారు, దేహమే దేవాలయం అని. అవును మేడం. దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అని చెప్పారు. ఆ సనాతనమైన దైవము, ఆ ఆత్మ పదార్థం ఈ దేహంలో ఉండాలంటే ఆ దేహం శుభ్రంగా ఉంటేనే కదా. అవును మేడం. అది లేకపోతే అది వెళ్ళిపోతుంది కదా. అవును. అందుకే ఆత్మకి ఏంటి ఇంపార్టెంట్ అంటే దేహం. పత్రిజీ కూడా అందుకనే ఆధ్యాత్మిక అనుభవాల కన్నా భౌతిక అనుభవాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అవును. వసతి గారు హ్యాండ్ రైజ్ చేశారు కానీ మరి ఏమో మాట్లాడట్లేదు. ఓకే. లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ మేడం.
మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ నాకు యూ. డౌట్స్ ఏం లేవు. కానీ అంటే మనమే అన్నిటికీ కారణము అనేది అంటే మనం అంటే నేనే కారణం అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే చాలా సమస్యలకు పరిష్కారం అవుతాయి. అలాగే మనం కూడా మార్గంలో ముందుకెళ్ళడానికి ఎలాంటి అవరోధాలు ఉంటాయి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. భౌతిక జీవితంలో మన శారీరకంగా మానసికంగా కలిగిన మార్పుల్ని మనం ఫస్ట్ బయట ప్రజెంట్ అవుతుంది. ఆధ్యాత్మికంగా కోణంలో వేరే ఉన్నా కానీ ఈ శరీరపరంగా ఏవైతే ఆరోగ్య సమస్యలు తగ్గించుకున్నామో, ఆనందంగా ఉన్నామో, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటామో అవే మనం బయట ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము, చూపించగలుగుతాము. మేడం ఒక బ్యూటీషియన్ గా ఉండి ఎంతో ఇది చేసి సాధన చేసుకున్న తర్వాత తనలో జరిగిన మార్పులన్నింటినీ మనకి అద్భుతంగా వివరించారు. వీలైతే అద్భుత సృష్టి బుక్ చదవండి, అందరూ తీసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. హాయ్ అనిత ఆ, అమ్మా ఉన్నాను. మేడం ఒక్క నిమిషం, మేడం మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు. మేడం ఏదో చెప్తున్నారు. చెప్పండి మేడం. అదే మా పెద్ద మనోడు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అనిత. చైల్డిష్ వినిపిస్తుంది. మేడం వింటున్నారు, చెప్పండి. చైల్డిష్ మెంటాలిటీతో ఉంటాడు వాడు ఎంతసేపు ఉన్నా. 15 years వచ్చాయి, స్నానం చేయించాలంటాడు, అన్నం తినిపించాలంటాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి నా దగ్గరే సాగించుకుంటాడు అలా. అది అర్థం కావట్లా నాకు. అమ్మమ్మ గారా మీరు నాయనమ్మ గారా? నాయనమ్మ. ఓకే ఓకే ఓకే. మీరు తనతో ఉన్న బంధం ఏదైతే ఉందో ఇంకొకటి కూడా చెప్తాను మేడం. ఇప్పుడు వాడు మా చిన్నబ్బాయి సోల్, చిన్నబాబు బాడీ వేకేట్ చేశాడు యాక్సిడెంట్ లో. ఆ సోల్ ఇది. ఓకే. అంటే ఒకసారి పిలిచినప్పుడు జానంలో వచ్చాడు బయటికి, వచ్చి నీ ప్రేమ పొందటానికి వచ్చాను అని చెప్పాడు. ఓకే, మరి ఆన్సర్ మీకే వచ్చేసింది కదా మేడం. అసలు వాళ్ళ అమ్మకేమో కోపం వస్తుంది, అన్ని చేయించుతుంటే వాడు పెద్దాడయ్యాక కూడా మీరు చేస్తున్నారు అనేది అమ్మాయిలో కోపం వస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అది సహజమే. అది 15 years కూడా మీరు స్నానం చేయించడం అంటే అది అవసరం లేని పని కదా మేడం. అవును, ప్రేమ అప్పుడు తనకి చెప్పాలి. ప్రేమ అంటే స్నానం చేయించడము, అన్నం తినిపించడం కాదు నాన్న, నీ ఎదుగుదలను కోరుకుంటున్నాను నేను అని మీరు నేర్పించాలి. చిన్న మనోడుకి చేయించాల్సి వస్తుంది, వాడితో పోటీ పెట్టుకుని వీడు కూడా నీకు వాడంటే ఇష్టము ఇలా బిహేవ్ చేస్తున్నాడు. మీరు యాజ్ ఎ మెడిటేటర్ గా మీకున్న జ్ఞానాన్ని ఆ బాబుకి పంచాలి. చెప్తానే ఉంటాను మేడం, కానీ దాన్ని వినిపించుకోవట్లేదు వాడు. వింటారు. మీరు తన చేత ధ్యానం చేయించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం ఇందాక మీరు అద్భుత సృష్టి బుక్ అని చెప్పిన తర్వాత చెప్తున్నారు, కంటిన్యూ చెప్పండి. ఇక్కడ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇన్ఫినిటివ్ సింబల్ ఉంటుంది కదా మనకి. ఇన్ఫినిటివ్ సింబల్ అంటే 8 ని పడుకోబెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒక చోట ప్రారంభించి ఎండ్ ప్రారంభం అని తెలియకుండా ఉంటుంది. ఇక్కడ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి మనకి. అంటే ఇన్ఫినిట్ గా ఉంటది. ఆలోచన ఎక్కడ ప్రారంభం అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో, మరి ఇంకొకటి ఎట్లా కనెక్ట్ అవుతుందో కూడా తెలియకుండా. అందుకోసం మన వారు ఏం చెప్పారు అంటే దీన్ని మార్చడం నేర్చుకోండి. అంటే ఆలోచన తరగదు అని అర్థమైనాక ఆలోచనని షిఫ్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నెగటివ్ ఆలోచన వస్తోంది, దాన్ని మనం పాజిటివ్ గా మార్చుకోవాలి. అందుకోసమే అఫర్మేషన్స్. నాకు ఏది కావాలో అది కోరుకోవడమే అఫర్మేషన్ అంటే. సంకల్పం అన్నా అఫర్మేషన్ అన్నా నాకు కావాల్సింది నేను పదే పదే అనుకోవడం. ఇంతకు ముందు ఏం చేశాము, నేను ఎందుకు పనికి రాను అనుకున్న చోట ఇప్పుడు పనికి వస్తాను. వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు పని చేయరు, వీళ్ళు వినరు అని మనకి ఆలోచన వస్తుంది. ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు, ఎంతో బాగా సహకరిస్తారు, వీళ్ళు అన్ని సాధించగలుగుతారు అని మనము ఆ ఆలోచనని మార్చడం. అంటే ఇన్ఫినిట్ గా ఉన్న ఆ ఆలోచనని మనకు అనుకూలంగా మార్చుకోవడం అన్నమాట. ఇది చేసినప్పుడు ఏమైతుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేసి తప్పకుండా అదే
మన జీవితంలో స్థితం అయిపోతుంది. ఏదైతే సరికానిది ఉందో దాన్ని జపించడం మానేసి సరి అయిన దాన్ని జపించడం. అందుకే కదా మనకి జపం అనేది నేర్పించారు. రామ 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 అని మనం జపిస్తుంటే ఏమైతుంది, అక్కడ రాము అనే అతను వచ్చి మనల్ని కాపాడమని కాదు, రాముడి లక్షణాలు నాలో స్థితం అవ్వాలని. అంతకు ముందు ఉన్న నాలోని సరికాని ఆలోచనలతో జపం చేసే బదులు రాముడికి ఎలాంటి గుణాలు ఉన్నాయో ఆ గుణాలు నాలో స్థితం అవ్వాలని నేను జపం చేస్తున్నాను. ఒక రోజుకి ఏమైతుంది, ఆ వ్యక్తి రాముడిగా మారుతాడు, అర్థం చేసుకొని కరెక్ట్ గా జపం చేశాడు అంటే. ఇక్కడ కూడా అంతే, ఆ ఇన్ఫినిట్ ఆలోచనలను సరైన మార్గంలోకి తీసుకొని వస్తే సరి అయిన సాధకుడిగా మారుతాడు. Yes, ma'am. చాలా అద్భుతంగా చెప్పారండి. చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మన పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు. జూమ్ మాధ్యమంలోకి వచ్చిన మీరందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిఎంసి డిజిటల్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం షేర్ చేయటం వలన అందరికీ ఈ జ్ఞానం వెళ్తుంది. పిఎంసి డిజిటల్ కొత్తగా వచ్చిన ఛానల్ కాబట్టి ఎక్కువ మనం అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలి. మన ప్రధాన ఉద్దేశం కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకి అన్న ఉద్దేశంతో ఈ 40 days 40 మాస్టర్స్ అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాం. మనమైతే ఏ సంతోషాన్ని అయితే, ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నామో అందరూ ఆ ఆనందాన్ని పొందాలని, అందరూ ఆ జ్ఞానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మళ్ళా అమ్మా. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. మేడం. బాయ్ అమ్మా. బాయ్ మేడం. రేపు బాయ్ ఉదయం థ్యాంక్ యూ మేడం. రేపు ఉదయం మళ్ళా 5 గంటలకి ముందు ఒక 10 నిమిషాల ముందు అందరు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఈ విషయాన్ని, మెసేజ్ ని అందరికీ షేర్ చేయండి.